దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి ఈ ఆదివారం దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించటానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచటానికి దేవుడు మనకి ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రత్యేకించి 7 దినాల ఉపవాస ప్రార్థనలు జరుపుకోవటానికి దేవుడు మనకి అన్నీ కూడా అనుకూలపరిచాడు. ఎటువంటి ఆటంకములు లేకుండా 7వ దినమున ఆదివారం దేవుని మందిరంలో ఈ పగటి కాల సమయం గడపటానికి దేవుడు సహాయం చేశాడు. మీరు చాలామంది అందరూ పాల్గొన్నారు. ఇంకొక ఈరోజు చివరి రోజు కాబట్టి రాత్రికి ఎవరు మిస్ అవ్వగాకండి. సేవకులు ఒకరు రాబోతున్నారు. ఈరోజు రాత్రికి దేవుడు 2 రకములుగా దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. ఒకటి వాక్యానుసారముగా, రెండవదిగా వ్యక్తిగతముగా దేవుడు మాట్లాడబోతున్నాడు కాబట్టి రాత్రికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి త్వరపడి దేవుని మందిరంలో కనపడవలసిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. తొందరగా నా ఎదుటి ఇంకొక అరగంట సమయం మాత్రమే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నము భోజనాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా 3 గంటలకల్లా చర్చి దగ్గర రావాల్సిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. ఈ 7 దినాల్లో ఎంతోమంది సేవకులు అలాగే నా ద్వారా దేవుడు ఎన్నో వర్తమానాలు సంఘానికి తెలియచేశాడు. ఎక్కువ తిన్నా కూడా ఇబ్బందే. ప్రైజ్ ది లార్డ్. భోజనము ఎక్కువ తిన్నా కూడా అది ఇబ్బందేనండి. కాబట్టి చాలా మాటలు దేవుడు మనకి తెలియచేశాడు. దైవజనులు వచ్చిన కూడా అభిషేకం కలిగి అన్ని బలపరిచే వర్తమానాలే. హల్లెలూయా. పురికొల్పాలని దేవుడు నిజముగా మనల్ని మెయిన్ ఏంటంటే 7 దినాలు మనం మళ్ళా తిరిగి లెగవాలి, మనం ముందుకు సాగాలి. మన ప్రయాణము ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ ఏ దుష్టుడు లేకపోతే ఏ శత్రువు మన జీవితాల్లో గోడలు కట్టాడో, ఏ ఒక్క సమస్యను పెట్టి వాటన్నిటిని కూడా పడగొట్టుకొని ముందుకి సాగాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఆత్మీయ జీవితంలో ఈ వచ్చే శోధన దాని యుద్ధముతో మనం పోల్చడం జరిగింది. అందుకనే యుద్ధము యెహోవాదైన మనం 7వ ఉపవాస ప్రార్థనలకి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి మనము పేరు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి పాత నిబంధన అంతా కూడా యుద్ధాలు జరిగినాయి, ప్రజలకు యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలన్నీ కూడా శరీర సంబంధమైనవి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి శరీర సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన గ్రంథంలో ప్రజలకి, దేవుని ప్రజలకి శత్రువులకి జరిగిన యుద్ధాలు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం మనకి శత్రువు ఎవరు లేరండి. అంటే మనం గమనించాలి, ఈరోజు మన శత్రువు ఎవరూ లేరు. ఎవరైనా ఒకవేళ మన మీద, అంటే మనుషులే మన మీద ఒకవేళ దాడి చేయొచ్చు, లేకపోతే మనల్ని అవమానించవచ్చు, మనల్ని నిందించవచ్చు, మనకి హాని కలుగు చేయవచ్చు. కానీ ఎవరో తెలుసా నిజముగా మనల్ని హాని చేసేది? చెప్పండి అమ్మా. అది నువ్వు ఇంకా పాత నిబంధన గ్రంథంలో ఉంటే నువ్వు మనుషుల్నే చూస్తావు. పాత నిబంధన ఎప్పుడు అది కొట్టివేయబడింది. క్రొత్త నిబంధన ప్రకారము ఇంకా మనం మనుషుల వైపు చూడకూడదు. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. యేసు ప్రభువారు తన శిష్యుల్ని పిలిచి, నేను సిలువలో మరణమైపోబోతున్నాను అనగానే వెంటనే పేతురు యేసయ్యకి ప్రార్థన చేశాడు, ఆ సిలువ మరణము నీకు దూరం మగును గాక. యేసయ్య ఎవరిని గద్దించాడో తెలుసా? అదే అండి, అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట. యేసయ్య పేతురుని కాదు గద్దించింది, యేసయ్య సాతాన్ని గద్దించాడు. సాతానా, నా వెనకకి పొమ్ము, నువ్వు అభ్యంతర కారణముగా ఉన్నావు. నీవు మనుషుల ఒక్కరు చదవండి అమ్మ, ఒక్కరు చదవండి. నీవు మనుషుల సంగతుల కంటే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను నువ్వు తలంచకయున్నావు. యేసు ప్రభువు ఇప్పుడు ఎవరిని గద్దించాడో తెలుసా? పేతుర్ని కాదండి. ఆత్మ సంబంధులు మాత్రమే ఈ రీతిగా చేయగలరు. కాబట్టి ఈరోజు నుంచి మనము ఏం చేయాలి అంటే ఒకవేళ మనకి మనుషుల ద్వారా సమస్యలు వస్తున్న మనుషులు మనం చూడకూడదు.
మనుషుల లోపల ఉన్న ఆ స్పిరిట్స్తో మనం యుద్ధం చేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు స్పష్టంగా చెప్పాడండి. ఒకసారి చదువుని అందరూ వింటారు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. హల్లెలూయా. కాబట్టి అంటే మనకు మెయిన్ అర్థం కాని విషయం ఏంటంటే, అపవాది డైరెక్ట్గా రాడండి, వాడికి అధికారం లేదు. అపవాది నల్లబట్టలు వేసుకొని పెద్ద పెద్దగా అరుస్తా రాడండి. వాడికి ఎవరైనా దేవునికి ఒక మనుషుడు కావాలి దేవుని పని జరగటానికి. అపవాదికి కూడా ఒక మనిషి కావాలి తన పని జరగటానికి. కాబట్టి ఇప్పుడు అపవాది మనము చోటిస్తే అపవాది ఆ మనిషిని వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలో తెలుసా? మనుషుల మీద కాదు, కంటికి కనిపించని దురాత్మ సమూహాల మీద మనం యుద్ధము చేసాం, ఈ చివరి రోజు చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యుద్ధము యెహోవాదే. అపవాది మనుషులు ట్రాప్ చేసి మన యొక్క లేకపోతే మన మీద దాడి చేయడం రకాలుగా ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆ మనుషుల వైపు మనం చూస్తే మన ఆత్మీయతను మనము కోల్పోతామండి. అది 100% ఖచ్చితం. అది ఆ రోజు ఒకవేళ యేసయ్య పేతుని గద్దించి నువ్వు ఇంకా అపోస్తలుడుగా వద్దు, నువ్వు ఆ సాతానికి అవకాశం ఇచ్చావు, నువ్వు ఇంకా అపోస్తలు ఉంటాను, నువ్వు వెళ్ళిపో పేతురు, నేను ఇంకొకరిని పిలుచుకుంటాను అని అనలేదండి. ప్రైజ్ ది లార్డ్. అపవాదికి చోటిచ్చిన యేసయ్యకి అర్థమైంది. యేసయ్య అర్థమైన విషయం ఏంటంటే పేతుర్ని సాతాను వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి మనం ప్రేయర్ చేయాలి? పేతురు గురించి కాదు, పేతురులో ప్రవేశించిన సాతాను గురించి ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు నీ జీవితంలో కూడా వెళుతున్న పరిస్థితుల వైపు నువ్వు చూడాలి తప్ప ఆ పరిస్థితులు తీసుకొస్తున్న మనుషుల వైపు చూస్తే ఈ లోకంలో మనం ఆత్మీయకముగా ముందుకి సాగలే. హల్లెలూయా. వాటిని ఆత్మీయమైన నేత్రాలు అంటారండి. ఆత్మీయమైన నేత్రాలు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు ఆ రీతిగా ఓహో సాతాను నన్ను ఇలాగా పడద్రోయాలని చూసిందా, ఓహో సాతాను నన్ను ఇలాగా భయపెట్టాలని చూసిందా, ఓహో సాతాను నన్ను నా పిలుపులో నుంచి బయటికి లాగాలని పలానా మనిషిని వాడుకుందా, ఓహో సాతాను నన్ను కృంగ తీయటానికి, నన్ను భయపెడటానికి సాతాను ఈ పరిస్థితిని వాడుకున్నాడా అని నువ్వు అర్థమై గ్రహించి వెంటనే నువ్వేం చేయ తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు యేసయ్య? సాతానా నా వెనకకి ఎవరితో పేతురుతో మాట్లాడలేదండి. మనం ఇప్పుడేం చేస్తాం? వెళ్ళి చెప్పండి, మనుషుల దగ్గరికి వెళ్తామా, సాతాను దగ్గరికి వెళ్తామా? మనుషుల దగ్గరికి వెళ్తాం. పాస్టర్ ఈరోజు అన్నాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలర్ట్గానే ఉన్నారండి. ఏది చెబితే కొంప మునిగిపోయిద్దాం అన్నట్టుగా చూస్తున్నాం చాలామంది. హల్లెలూయా. కాదు పాస్టర్ గారండి, సాతాను దగ్గరికి వెళ్దాం ఈ రోజు నుంచి, మీరు కూడా మాతో పాటు వస్తారా? అన్నలందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి పెద్దగా. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్దాం? సాతానా నా వెనకకి పొమ్ము అని చెప్పగలిగిన వారమై ఉండాలి. కాబట్టి మన యుద్ధం అంతా మనుషుల మీద కాదండి. మనుషుల్ని మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. మనుషులు ఒకవేళ మన మీద ఒకవేళ తప్పు మోపిన ఆ క్షమాపణ కలిగి ముందుకు సాగితే, ప్రైజ్ ది లార్డ్, ఐక్యత కలిగి మన సంఘముగా ప్రార్థన చేస్తే ఎన్నో బలమైన కార్యాలు జరుగుతాయి. మీరే కాదు, నేను ఎన్నో నేర్చుకున్న 7 దినాల్లో. దైవజనులు అంటే మేమేదో ఊరికి ఇక్కడ నుంచొని చెప్పటం కాదండి. ఒక్కొక్క దైవజనులు చెబుతుంటే నేను కొన్ని నేర్చుకుని, నేను కొన్ని సరి చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు మాత్రం బోధించి వెళ్తే అది పని చేయదు. అది దైవజనులు వాడబడతా ఉంటే నాకు కొన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. దైవలరావు పాస్టర్ గారు మన మధ్యలో ఉండి వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతంగా సేవ చేస్తున్నారు. మన మధ్యలో ఉండి వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు అద్భుతముగా సేవలో చెప్పండి అమ్మా ఉన్నారా? దేవుడు పక్కకు నెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. మన వద్దనుకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు బలముగా, దేవుడు దైవజనుల్ని విడిచిపెట్టలేదు, సంఘాన్ని కూడా విడిచిపెట్టలేదండి. కాబట్టి పరిస్థితులు ఎలాగ ఉన్నా దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు.
కాబట్టి ఎవరితో కూడా మనం ఎటువంటి విభేదాలు లేకుండా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎలాగుంటుందో తెలుసా? అది అహరోను గడ్డము మీద నుంచి పొయ్యబడు పరిమళ తైలము వలె ఉంటుంది. అది సియోను కొండ మీద నుంచి చివరి వచ్చినాం, అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవముండునని అక్కడ ఉండవలనని దేవుడు సెలవిచ్చాడండి. కాబట్టి మీరు 7 రోజులు కాదండి, 14 రోజులైనా 21 రోజులైనా 40 రోజుల ఐక్యత లేకపోతే అక్కడ దేవుని ఆత్మ పని చేయదండి. ఇది సత్యం, 100% గ్యారంటీ. ఇది దైవజనులుగా మేమెంత ప్రయాసపడుతున్నా ఇంతకంటే బలమైన సేవకుని తీసుకురాగలం, ఖర్చు పెట్టగలం. మీరు సహకరించే ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నాను. ఎంత ప్రయాసపడుతున్న ఐకమత్యం లేకపోతే, ఐక్యత లేకపోతే, మనమంతా ఒక మాట మీద లేకపోతే శత్రువు అక్కడే ఉంటాడు. ఎరుకో కోట గోడలు అక్కడే కనపడతాయండి. కానీ ఎప్పుడైతే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తామో సంఘం ఎదుట ఏ పాతాలలో ఒక ద్వారములు నిలవనేర జారు. కాబట్టి ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. కాబట్టి మనము ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు మనకి ఏమి హెచ్చరిక చేశాడు? దేవుడు మనల్ని ఏది ధైర్యపరిచాడు? దేవుడు మనల్ని ఏది బలపరిచాడు? దేవునికి అందరూ కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి అందరూ కావాలండి. దేవునికి మంచి వాళ్ళు కావాలి, చెడ్డవాళ్ళు కావాలి. దేవుడికి అందరూ కావాలి. దేవుని దగ్గర నేను ఒక్కనే కావాలి అనుకోవటం అది స్వార్థం అండి. దేవునికి చెడ్డవారు కావాలి, మంచివారు కావాలి. దేవునికి ఇంకో విషయం చెప్తా వినండి, మనం ఎవరినైతే ద్వేషిస్తామో దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. అంటే దేవుడు అందరి ఎడల ఆయన కృపా వాత్సల్యతను చూపిస్తున్నాడు. కాబట్టి మనకెందుకు ఇంకా ఎంచి దినాల్లో యేసయ్య రాబోతున్నాడు, సంఘాలన్నీ కూడా ఉజ్జీవం పడతా ఉన్నాయి. మనం ఒక్కరికొకరు ముందుకు సాగితే ఎంత ఉజ్జీవంగా ఆత్మీయకరముగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈ అంచె దినాలు పురికొల్పబడాలి, ఆత్మవరములతో నింపబడాలి, దేవునికి నేను దగ్గర అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నేను దగ్గర అవ్వాలి. ఉపవాసం ఉన్నారు, మంచిదే. ఉపవాసం అంటే నిజముగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నేను ఇంకా మెసేజ్లోకి వెళ్ళలేదు. 7 దినాలు కూడా ఎంతమంది ఎవరైనా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడా? మాట్లాడలేదా? ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉన్నప్పుడు ఒక రకమైన శక్తిని పొందుకుంటాం, అదైనా జరిగిన ఫీలింగ్ కూడా జరగటం లేదా? ఉపవాసం ఉన్నప్పుడు ఒక దైవికమైన సన్నిధిని అనుభవించటం, ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఒక తెలియని దేవుని శక్తితో నింపబడతాం, ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి దగ్గర అవుతాం. ఇదే కదా నిజమైన ఉపవాసం. మీరు చాలామంది ఉపవాసం ఉన్నా, నాకు తెలుసు, మీరు ఉపవాసం ఉన్న ఇవన్నీ జరగటం లేదు అంటే అది నిజమైన ఉపవాసం కాదండి. ఒకవేళ మీరు ఉపవాసం ఉన్న టీవీల దగ్గర గడుపుతున్నారు అంటే 7 దినాలు, ఉపవాసం ఉన్నా ఎప్పట్లాగే ఉన్నారు అంటే ఆ ఉపవాసం వ్యర్థమండి. ఉపవాసం ఉన్నప్పుడల్లా దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో విడుదలవుతుంది. ఉపవాసం ఉన్నప్పుడల్లా దేవునితో మన యొక్క ఆ సహవాసం, ఆ సంబంధం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడల్లా నీ జీవితంలో ఉన్న ప్రతి ఒడిదుడుకులన్నీ కూడా అవి సెటరేట్ చేయబడతాయి. ఉపవాసం ఉన్నప్పుడల్లా అపవాది రాజ్యము అది కదల్చబడుతుంది. ఉపవాసం ఉన్నప్పుడల్లా నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా అవి బయటికి వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు ఉపవాసం ఉన్న ఇందులో ఒక్కడు కూడా పొందుకోలేకపోతున్నారంటే ఎక్కడో తేడా జరుగుతుందండి. హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాసం ఏం చేసుకోవాలి? దాన్ని మార్చుకోవాలి. అందుకని చెప్పి ఉపవాసం అంటే అన్నం మానుకోవటం కాదు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, పక్కన వాళ్ళతో మాట్లాడినాం ఒకరు. మన దైవజనులు ఎవరో చెప్పారు, మన సంఘంలో ప్రభు సంస్కారం అయిపోతుంది, ఎవరు మొక్కలు చూసుకుని వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. పక్కన వాళ్ళతో కూడా మాట్లాడుకోలేకపోతున్నామండి. ఉపవాసం అంటే అన్నం మానుకోవటం కాదండి, దేవునికి దగ్గరగా ఉండటం, దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరించటం, దేవునిలో ముందుకు సాగటం, ఆత్మీయమైన యుద్ధములు ముందుకు సాగటం. యేసు ప్రభువు చెప్పాడు, తన శిష్యులు దెయ్యాన్ని వదలగొడితే వాళ్ళు వదలగొట్టలేకపోయారు. యేసు దగ్గరికి అడిగారు, అయ్యా మేము ఎందుకు వదలగొట్టలేకపోయాం? మీ దగ్గరే ఉన్నాము కదా, మేము ట్రైనింగ్ చేసాము కదా,
మా వల్ల ఎందుకు అవ్వలేదు? అప్పుడు యేసుప్రభువారు అన్నారు, ఇలాంటిది ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి దేని వలన సాధ్యము కాదు. హల్లెలూయా. కొన్ని సమస్యలు నార్మల్ ప్రార్థనకి సెటిల్ అవుతాయండి. కొన్ని గడ్డు సమస్యలు ఉంటాయి. వాటికి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు అత్యధికమైన విజయాన్ని జీవితంలో చూడగలవు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మన ఎదుట ఒకే ఒక రాత్రి ఉందండి. అది సాయంత్రమైన సరే సిద్ధపడి దేవునికి అప్పగించుకుందాం. దేవుని సేవకులు ఎంత బలముగా ఆరాధన చేసినా మీరు దేవునికి అప్పగించుకోకపోతే అభిషేకం మీలోకి రాదండి. అభిషేకం మీలో పని చేయదు. అప్పగించుకోవాలి. దేవుని ఆత్మను రమ్మని అడగాలి. దేవుని ఆత్మను అడిగితే ఆత్మదేవుడు నీలోనికి వస్తాడు. నువ్వు అన్ని భాషలతో మాట్లాడతావు. నువ్వు ఆరాధనలో కళ్ళు తెరిచి అటు ఇటు తిరుగుతా గందరగోళం చేస్తూ ఉంటే ఇక్కడ దైవజనులు ఎంత వాయిద్యాలు వాయించినా, నిజంగా మన సంఘంలోకి వచ్చిన దైవజనులందరూ కూడా నన్ను పొగిడి వెళ్తున్నారు. పాస్టర్ గారిని మీ సంఘం భలే ఉంది, మీ నడిపింపు భలే ఉంది, మీ చర్చి భలే ఉంది. ఆ మాటలు నాకు సంతృప్తిని ఇవ్వట్లేదండి. మీరు ఏదైనా అనుకోండి. ప్రైజ్ అలా. మరి వాళ్ళు ఏది కనపడుతుందో నాకే తెలియలేదు. నాకేం కనపడటం లేదా? క్రొత్త వాళ్ళు ఎవరు అభిషేకించబడటం లేదు. పాత వాళ్ళే అన్ని భాషలు మాట్లాడుతున్నారు. యవనస్తులు ఎవరు కూడా దేవుని అభిషేకంతో నింపబడలేదు. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు అభిషేకించబడలేకపోతున్నారు? దేవునికి వాక్యం ఎందుకు నెరవేర్చబడలేదు? అంచెదినములు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవనస్తులు ఏం చేస్తారు? యవనస్తులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఇది అంచెదినంలో ప్రాఫెసీ. అది ఎందుకు ఒక్కళ్ళు కూడా అభిషేకం లేదు? ఇప్పుడు ఆలోచన చేశారా? పెంతెకోస్తు సంఘంలో పుట్టి దేవుడు అనేక దైవజనులు మన మీద నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి అయిన నా ప్రార్థన ఒక్కటేనండి. నా ప్రార్థన ఒకటే, మీరు దేవుని ఆత్మతో నింపబడితే మీకు ఎవరు బోధించక్కర్లా. నా ఎక్కడికి వెళ్ళినా నా మెయిన్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడితే ఆ వ్యక్తికి నువ్వు బోధించక్కర్లేదండి. ఆ వ్యక్తికి నువ్వు సరిగ్గా కూర్చోమని చెప్పక్కర్లా. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తికి మంచి చెడ్డ బోధించడం అవసరం లేదు. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తికి అతని దగ్గరికి నువ్వు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు చెప్పనవసరం లేదు. దేవుని ఆత్మ అతనిలో ఉంటే ఆ వ్యక్తిని దేవుని ఆత్మే చక్కగా నడిపించగలదు. చెప్పకూడదు. దేవుని కన్నా మనం మహిమపరుద్దాం. అదే మన ప్రార్థన అయి ఉండాలి. మనుషుల మీద ఆధారపడవాకండి. దేవుని ఆత్మ మీలో ఉంటే, యెహెజ్కేలు దగ్గర జరిగింది అదే. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలయ్యా. ప్రైజ్ అలా నిలబడలేకపోతున్నాడండి. కానీ దేవుని ఆత్మకు అవకాశం ఇచ్చాడు కూడా. వెంటనే దేవుని ఆత్మ యెహెజ్కేలులోనికి వెళ్ళి చక్కగా నిలవబెట్టింది. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ ప్రార్థన ఒకటే, వేరే ప్రార్థనలు ఆపేసేయండి. దేవుని దగ్గర మరలా కొనసాగించి ఒకవేళ దేవుని దగ్గర అడగండి, అమ్మా దేవా నన్ను అభిషేకించు, నీ అభిషేకం నాకు కావాలి ప్రభువా. దేవుడు ఎలాగే అభిషేకిస్తే ఎవరికి తెలియదండి. దైవజనుల ఆరాధనలు అభిషేకించవచ్చు. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు అభిషేకం రావచ్చు. ఇలాంటి మాస్గా దేవుని సన్నిధానం అందరూ డ్రమ్ము కొట్టి వాయిద్యం వాయించినప్పుడు దేవుడు అభిషేకించవచ్చు. కనిపెట్టాలి, దేవుని దగ్గర అడగాలి. మీకు దేవునికి ఉన్న రిలేషన్ బట్టి, మీ యొక్క ఆత్మలో దాహాన్ని బట్టి దేవుడు అభిషేకిస్తాడు తప్ప మన పాటికి మనం కూర్చొని ఏది 7 రోజులు అయిపోయింది పాస్టర్ గారు భోజనాలు పెట్టి తిన్నాము కాదండి. ప్రైజ్ ది లార్డ్. అభిషేకించబడాలి. అభిషేకించబడిన వాళ్ళు ఆత్మ ఫలములతో నింపబడాలి. ఆత్మ ఫలముల తర్వాత ఆత్మ వరాలండి. ఆత్మ ఫలములు లేకుండా ఆత్మ వరములు ఉన్న నిష్ప్రయోజనం. కాబట్టి ఆత్మ ఫలములతో నింపబడి ఆత్మ వరములతో నింపబడి ఆధ్యాత్మికంగా ముందుకి మనము సాగుదుముగాక. అందరూ దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. ఆత్మలోకములో సంచరించుదురుగాక. యెహెజ్కేలు వలె ఆ యొక్క 4 అనుభవాలు గుండా ఈ నది పారు చోటనెల్లా ఏ రీతిగా యెహెజ్కేలు దేవుని మందిరంలో నడిపించబడ్డాడో అటువంటి అనుభవాన్ని దేవుడు మన సంఘ యవన బిడ్డలకు అనుగ్రహించునుగాక. మన సంఘాన్ని అత్యధికమైన అభిషేకముతో దేవుడు బలపరుచును గాక. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. యాక్చువల్గా నేను గిద్యోను యుద్ధాన్ని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇంట్రడక్షన్ ఇంత టైం పట్టింది, ఇంకా 10 నిమిషాలే ఉంది. 6వ అధ్యాయం త్వరగా నేను ముగించేస్తాను. 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను.
మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిది. చాలా ఈరోజు మనం నేర్చుకున్న ఒక యుద్ధం ఏమిటి అంటే, మనం ఇంతవరకు 3 యుద్ధాల గురించి విన్నాం. ఒకటి యెరికో యుద్ధము, అలాగే దావీదు గొల్యాతు యుద్ధము, రాత్రి ఒక యుద్ధం గురించి విన్నాం. అర్థమవుతున్నాయి ఏమన్నా? ఇశ్రాయేలీయులు బెన్యామీనుల యుద్ధం అండి. అది ఆ యుద్ధంలో దేవుడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర కనిపెట్టి వెళ్ళినా వారు అపజయం పాలయ్యారు. అంటే దేవుని మీద నెట్టలేదు వాళ్ళు. దేవా నువ్వే మాకు కష్టం తెచ్చేవని. అపజయం జరిగిన కష్టం వచ్చినా వాళ్ళు మళ్ళా దేవుని దగ్గరికే వెళ్ళారండి. ప్రైజ్ ది లార్డ్. కష్టం వచ్చిందని వేరొక మార్గాన్ని ఎంచుకోలేదు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత మన కష్టం వస్తే వేరొక మార్గాన్ని ఎంచుకుంటామా? ఎంచుకోకూడదండి. కష్టమైన నష్టమైన అది ఏదైనా దేవుని దగ్గరికే వెళితే ఆయనే పరిష్కారం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వేరే మార్గాలు ఎంచుకుని బైబిల్లో చాలామంది ఉన్నారండి. నయోమి ఆ కుటుంబం ఆ కష్టకాలంలో కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు ఏం చేశారు? వేరొక మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. హాగరు వేరొక మార్గానికి వెళ్ళాలని ప్రయత్నం చేసింది, కానీ దేవుడు వెళ్ళనివ్వలేదు. మరలా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళమని చెప్పాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు దేవుని నమ్ముకున్న తర్వాత ఒకవేళ సమస్య వచ్చినా ఇంకా వెనక్కి తిరగకూడదండి. అందుకని యేసుప్రభువు అన్నారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాడండి. నాగటి మీద ఎంతమంది చేయి పెట్టారు? ఇది యాక్చువల్గా సేవకులకు చెబుతారండి ఈ మాట. అంటే ఒకసారి సేవకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నాకు అనిపించింది, ఉద్యోగానికి వెళ్తే బాగుండిద్ది కదా. ప్రైజ్ ది లార్డ్. అది మనసులోనే ఉండిపోయిద్ది అండి. ఉద్యోగానికి వెళ్తే బాగుండిద్ది, లైఫ్ అంతా హ్యాపీగా ఉండిద్ది కదా అని కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి. కానీ వెంటనే దాదాపు నాకు 3 చోట్ల గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. బలమైన వర్తమానాలు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా నాగటి మీద చేయి పెట్టి ఇంకా వెనక్కి తిరగకూడదండి. అది ఏదైనా ముందుకు సాగటమే, ముందుకు వెళ్ళటమే. అది ఏ మార్గమైనా, అది కష్టమైనా నష్టమైనా, అది వ్యాధైనా, అది యుద్ధమైనా, అది అపవాది విరుచుకుపడినా, అది ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు ముందుకు సాగితే ప్రైజ్ ది లార్డ్, దేవుడు నీ చేయి పెట్టి నడిపించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, నైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, లేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. పడం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు.
అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. ఓ రిబ్రడల రబా బాబా 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 షమలి రబా. శ్రమలోనైనా నిన్ను విడువాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకి మిద్యానీయులకి ఒక యుద్ధం అనేది జరిగిందండి. ఆ యుద్ధము జరగటానికి ఇశ్రాయేలు ప్రజలకు కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అక్కడ మొదటి వచనం మనకు వ్రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుడు అప్పగించాడు. అయితే వాళ్ళు మరలా దేవునికి మొరపెట్టారు వాళ్ళు కలిగిన కష్టకాలంలో. అయితే వాళ్ళు మొరకి ప్రతిఫలముగా దేవుడు గిద్యోని లేపి, శత్రువులు వాళ్ళు ఎలాగ చేశారో మనము 3వ వచనం నుండి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున ఉండు వారును తమ పశువులను గుడారమును తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. అదండి ఈ మాట. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. శత్రువులు చూడండి ఎంత బలముగా దాడి చేశారో. వాళ్ళ జీవన సాధనమైన మొత్తాన్ని కూడా దెబ్బతీసేశారండి. వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు, విత్తనాలు వచ్చే సమయానికి ఆ విత్తనాలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పశువుల్ని, వారి మందల్ని, వారి జీవన సాధనం, వారి వ్యాపారం, వారి డబ్బులు మొత్తం దోచుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసా? మిక్కిలి హీనదశకి వెళ్ళిపోయారండి. అంటే చాలా కష్టకాలంకి వెళ్ళిపోయారు. శత్రువు దోచుకున్న బడుతున్నారు. ఈరోజు దేవుని ప్రజలను కూడా శత్రువు అనేక రీతిలుగా దోచుకుంటున్నాడు అండి. ధనాన్ని దోచుకుంటున్నాడు, సంతోషాన్ని దోచుకుంటున్నాడు, సమాధానాన్ని దోచుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? కాలాన్ని బట్టి కాదండి. శత్రువు మనం దోచుకొనబడుతున్నాము, మన డబ్బులన్నీ కూడా అవి చిల్లి సంచులు వేసిన ఉన్నట్లు కూడా అయిపోతా ఉన్నాయి. మన డబ్బులన్నీ వ్యాధులు ఖర్చు అయిపోతా ఉన్నాయి. మన డబ్బులన్నీ కూడా ఎక్కడో కూడా ఎంత సంపాదిస్తున్నా కూడా అవి కంటికి కనిపించటం లేదు. హీన దశలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఒకవేళ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావేమో, యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు వృద్ధి చెందటం లేదేమో, యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా పేదరికముగా ఉన్నావేమో, యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా కరువుతో ఉన్నామంటే అది దేవుని చిత్తము కాదండి. దేవుని చిత్తము కాదమ్మా. నిజమైన తండ్రి తన పిల్లలు చెప్పండి అమ్మా ఎలాగా అనుకుంటాడు? మన ఈ లోక సమయం తండ్రులే తన పిల్లలు మంచిగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండాలి, ఆనందముగా ఉండాలి, మంచి ఇల్లు కలిగి ఉండాలి, మంచి వస్త్రాలు కలిగిన కోరుకుంటాడు. అంతకంటే మన పరలోకపు తండ్రి ప్రైజ్ ది లార్డ్ ఇంకెలా కోరుకుంటాడు తెలుసా? కాబట్టి ఈరోజు శత్రువు నిన్ను దోచుకుంటున్నాడు నువ్వు అర్థము చేసుకోనగలిగితే, ఈరోజు శత్రువు దోచుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ శత్రువు మిమ్మల్ని హీన దశలోనికి వెళ్ళేటట్లుగా చేశాడో, ఏ శత్రువు మనల్ని దోచుకుంటున్నాడో, ఇక్కడ అసలు పాయింట్కి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు మొరపెట్టారు. వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు గిద్యోనుని వాళ్ళ దగ్గరికి, అప్పటికి గిద్యోను కూడా భయపడిపోతా
మస్తకి వృక్షం కింద కూర్చుండేను. దేవుని దూత గిర్జోనికి ప్రత్యక్షమై 12వ వచనం, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిర్జోను చిత్తమున ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. దేవుని అడుగుతున్నాడండి. దేవుడు ప్రత్యక్షమై, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. గిర్జోను ఎలాగున్నాడు తెలుసా? శత్రువుల దాటికి భయపడి దాక్కున్నాడండి. ఆ గోధుమలు, ఆ గానుగు చాటున ఆ గోధుమలు కంకెలు తీసుకొని వాటిని దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. అంటే భయపడిపోయి వచ్చి ఆడవాళ్ళు చంపేస్తారేమోనని భయపడి దాక్కున్నప్పుడు గిర్జోను తను ఎలా చూసుకున్నాడు? బలహీనులుగా చూసుకున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమై ఏమని పిలుస్తున్నాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నేను నువ్వు చూసుకోవాకమ్మా. మనం చూసుకుంటే ఎలా కనపడతాం? బలహీనులుగా కనపడతాం. మనల్ని మనం చూసుకోవాకండి. క్రీస్తులో మీరేమైనారు చూసుకోండి అమ్మా. పౌలు ఎంత బలహీనుడో, కానీ ఆ బలహీనతలో లక్ష్య పెట్టకుండా నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను. దేవుడు ప్రత్యక్షమై, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అనగా గిర్జోను అడుగుతున్నాడు, అయ్యా దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతయు మాకేలా సంభవించింది? ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు వివరించిన కార్యములన్నీ ఏమైపోయినాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని చెప్పగా వెంటనే దేవుడు అతను తట్టు తిరిగి బలము తెచ్చుకొని సెలవిచ్చాడండి. అందరం చెప్పకూడదు దేవునికి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. బలము తెచ్చుకో. ఈరోజు నిన్ను చూసుకొని నీ వ్యాధిని చూసుకొని, నీ యొక్క బాధను చూసుకొని, నీ కుటుంబంలో జరుగుతున్న ఆ యొక్క చెడ్డ వ్యసనాలను చూసుకొని, దుష్టుని యొక్క కార్యాలు చూసుకొని నువ్వు డల్ అయిపోయావేమో, నువ్వు కృంగిపోయావేమో, నువ్వు ఒకవేళ వెనక్కి జారిపోయావేమో, నిరుత్సాహపడుతున్నావేమో. దేవుడు గిర్జోనుతో మాట్లాడిన దేవుని దూత ఈరోజు దైవజనుల ముఖాంతరంలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? దేవుని దగ్గర నుంచి. గిర్జోను ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని జరిగినది చూసి తను చూసుకొని దాక్కునే స్థితిలో ఉన్నాడండి. కానీ దేవుడు ప్రత్యక్షమై చెబుతున్నాడు, గిర్జోను బలము తెచ్చుకయ్యా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మీతో చెబుతున్నాడమ్మా, శత్రువు ఎంత హీన దశకి గురి చేసినా బలము తెచ్చుకో. బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ దేవునికి గిర్జోనికి కన్వర్సేషన్ జరుగుతుందండి. మరలా గిర్జోను అంటున్నాడు, అయ్యా నేను ఇశ్రాయేలుని ఎలాగ రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములు ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనుషుడై ఉన్నాడని ఆయనతో చెప్పగా దేవుడు అంటున్నాడు, అయిననేమి. సాకులు చెప్పవాకమ్మా, సాకులు చెప్పవాక. దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదిస్తావు? దేవుడు ఏదైనా మనం చెప్పినప్పుడు ఏం చెబుతాం? శారమ్మ గారు నవ్వారు. ఇంటికి భోజనానికి వెళ్తే దేవుడు వెంటనే అయ్యా నేను బిడ్డలు ఇస్తాను అనగానే శారమ్మ గారు నవ్వారు. ఎందుకని? దేవుడు చెప్పిన మాటకి నమ్మలేని స్థితిలో ఉందండి. ఇక్కడ గిర్జోను కూడా, అయ్యా నీ ద్వారా నేను ఇశ్రాయేలు ప్రజల రక్షణ కలుగు చేస్తానంటే ఎలాగ జరిగిద్ది ఇది? నా కుటుంబం మనష్షే, అసలు ఎన్నిక లేనిది, నేను బలహీనుడని, ఇది చేతవునా? వెంటనే దేవుడు అంటున్నాడు, అయిననేమి. మీ పక్కనలతో చెప్పండి, అయిననేమి అనండి. అయిననేమమ్మా, అప్పులు ఉన్నాయి, అయిననేమి. వ్యాధులు ఉన్నాయి, అయిననేమి. లేకపోతే బలహీనలు అయిపోయారు, అయిననేమి. దేవుడు గిర్జోనుతో అంటున్నాడు, అయిననేమి. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మన పక్షముగా ఉండగా అయిననేమి. దేవుడు గిర్జోనుకు వాగ్దానం ఇచ్చాడు, అయిననేమి నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదువని సెలవిచ్చినండి. ఒకే మనుషుని చంపినట్టుగా నువ్వు చంపుతావయ్యా. గిర్జోనుకి అర్థం కాల. నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. దేవుడు తర్వాత గిర్జోనుకి మళ్ళా దేవునికి నేను ఎలాగ నమ్మాలి? గిర్జోను దేవుణ్ణి సూచనలు అడిగాడు, సూచక్రియలు అడిగాడు. దేవుడు చేశాడు. తను అర్పించినవన్నీ కూడా దేవుడు అంగీకరించాడు. తర్వాత మిద్యానీయులు అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గిర్జోను 32,000 మందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడండి. అయితే దేవుడు అన్నాడు, గిర్జోను నిజముగా నేను నీ పక్షాన ఉండాలంటే అంతమంది జనులు వద్దయ్యా, అంతమంది జనులు వద్దు. 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. అప్పుడు యెరుబ్బయలు అనగా
గిద్యోనును లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలెము వారికి కనపడెను. యెహోవా, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగు చేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. చాలా అండి. ఇక్కడ గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు. కొని ఎంతమంది వెళ్ళాడు తెలుసా? 32,000 మందిని తీసుకొని వెళ్ళాడు అండి. కానీ దేవుడు అన్నాడు, గిద్యోను అంతమంది వద్దయ్యా, అంతమందితో ఒకవేళ యుద్ధానికి వెళ్తే గెలిస్తే నువ్వు ఒకవేళ మా బాహుబలం, మా బలం, మా జ్ఞానం, వీటి వల్లనే దేవుడు రక్షించాడని చెప్పుకుంటారేమో. కాబట్టి ఎంతమంది వద్దు, వాళ్ళందరినీ తీసి పక్కన పడేస్తాను అని చెప్పి మొదటగా చెప్పాడు. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాళ్ళందరూ త్వరగా ఇంటికి వెళ్ళండి. ఎంతమంది వెళ్ళారు తెలుసా? 22,000 మంది వెళ్ళిపోయారండి. కాబట్టి యుద్ధానికి ఎవరు కావాలి? అది భయపడి వణికే వాళ్ళు యుద్ధానికి అవసరం లేదమ్మా. విన్నాం కదా, దావీదు గొలియాతు యుద్ధం అదే జరిగింది. అందరూ భయపడి దాక్కున్నారు. రాజు సౌలు దాక్కున్నాడు, ఇశ్రాయేలు దాక్కున్నారు. కానీ దావీదు ఒక్కడే ధైర్యముగా వెళ్ళాడండి. ఇక్కడ దేవుడు ఆ మాట చెప్పగానే ఆ గిద్యోను నాయకుడు ఆ మాట, ఎవరు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచిపెట్టి తిరిగి వెళ్ళవలనని జనులు విలునట్లుగా ప్రకటించమని గిద్యోను సెలవిచ్చాను. ఆ మాట ఎప్పుడైతే ప్రకటించాడో వెంట 22,000 మంది భయపడే వాళ్ళు ఉన్నారండి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని ప్రశ్న, ఇండియా పెంతెకోస్తు దేవుని సంగమా, ఎంతమంది భయపడి వణుకుతున్నారు? ప్రైజ్ అల్లాహ్. భయపడి వణికే వాళ్ళతో దేవునికి రాజ్యము కట్టబడదు. భయపడే వాళ్ళతో దేవునికి చిత్తము జరగదు. భయపడే వాళ్ళతో ఆత్మీయమైన యుద్ధము జరగదు. భయపడే వాళ్ళతో దేవునికి చిత్తము జరుగుట అసాధ్యము. కాబట్టి దేవుడు మనకు మరలా భయపడటానికి పిరికి ఆత్మను ఇవ్వలేదు. తన దత్త పుత్రాత్మని, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి ఈలో ఎట్టి పరిస్థితులు కూడా భయానికి చోటు ఇవ్వగాకండి, భయానికి వణుకుకి చోటు ఇవ్వకాకండి. భయం వచ్చేది దేవుని దగ్గర నుంచి కాదు. హల్లెలూయా. దేవుని ప్రేమలో భయం ఉండదు. దేవుని ప్రేమలో ఎటువంటి భయం అనేది కనపడదు. కాబట్టి ఈరోజు మరొకసారి దేవుడు అంటున్నాడు, ఒకవేళ భయపడుతున్నావేమో, నువ్వు భయపడితే దేవుని మందిరానికి రావచ్చు, కానీ దేవునికి రాజ్యంలో వెళ్ళటానికి, అందుకని దేవునికి రాజ్యంలో ఎవరు ఉంటారో తెలుసా? పిరికివారు అనేవాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ఉండరండి. పురాణ గ్రంథంలో మాట చదివారా? ఇదేం పరిస్థితి, పాపులు మాత్రమే నరకంలో ఉంటారు అనుకో. పిరికి వారు కూడా చదవలేదు ఇప్పుడు పురాణ గ్రంథంలో మాట? పిరికి వారికి దేవుని యొక్క రాజ్యంలో చోటు లేదండి. చాలు. పిరికివారు దేనికి పిరికివారు? దేవుని కొరకు నిలబడటంలో పిరికితనం, ఆత్మీయ యుద్ధం చేయటంలో పిరికితనం, దేవుని యొక్క రాజ్యంలో పనిచేయడానికి పిరికితనం. ఇంకా పిరికి వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పిరికి వ్యక్తిగా ఉన్నావేమో. ఈరోజు నీలో ఉన్న పిరికితనం అంతా యేసు నామములో దూరమగును గాక. మీ పిరికితనము ధైర్యముగా మార్చబడును గాక. మీ పిరికితనము తొలగి ఆత్మీయమైన శక్తితో నింపబడుదురు గాక. పేతురు పిరికిగా ఉన్నంత కాలం దేవునికి చిత్తము జరగలేదండి. చిన్న పిల్లకు భయపడుతున్నాడు. నువ్వు యేసయ్యతో ఉన్నావు, నేను కాదమ్మా తల్లి నీకు వందనాలు అని అంటున్నాడు. అందరికి భయపడిపోతా దాంకున్నా ఉన్నాడు, పిరికిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు మేడగదిలోనికి వెళ్ళాడో సింహములాగా బయటికి వచ్చాడండి. హల్లెలూయా. ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందారు. ధైర్యముగా బోధించాడు, హతసాక్షిగా మార్చబడ్డాడు. ఇంకెంతకాలం దేవుని కొరకు పిరిగ్గా ఉంటారు? లోకంలో ఎంతో మంది నాయకుల కొరకు, సినిమా యాక్టర్స్ కొరకు ఎంత భయంకరమైన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ఎటువంటి ప్రతిఫలం లేకుండా ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు. నిన్ను రక్షించిన నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఒక్క కార్యమైన ధైర్యముగా నిలబడి చేయగలిగేవా? ప్రైజ్ ది లార్డ్. ప్రాణహాని ఉందని తెలిసినా, బెదిరిస్తారని తెలిసినా, ఇందుట్లో లేకపోతే ఒకవేళ ఆ మార్గంలో వెళితే కష్టమని తెలిసినా దేవుని కొరకు నిలబడిన సందర్భాలు ఉన్నాయా? దేవుని కొరకు పనిచేసే సందర్భాలు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు.
నువ్వు దేవుని కొరకు ముందుకు వెళ్తే దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, బలము తెచ్చుకయ్యా, బలము తెచ్చుకొని ముందుకు వెళ్ళు, నేను నీ పక్షముగా నిలబడతాను అని భయపడి వణుకుతున్నప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు. ఈరోజు ఒకవేళ నీ పేరు ఎక్కడ ఉందో భయపడే గుంపులో ఉంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా భయపడే వ్యక్తిగా ఉంటే, దేవుని మందిరం రాకుండా ఇంకా నువ్వు భయపడే వ్యక్తిగా ఉంటే, దేవుడు అంటున్నాడు త్వరగా వేరొక ఆప్షను నేను కాదని. దేవుడు అంటున్నాడు త్వరగా, అమ్మ పాస్టర్ గారు ఒకవేళ పిలుస్తారులే కానీ మీరు వేరొక ఆప్షను చూసుకుని అంటున్నాడండి. కాబట్టి ఒకటి మీరు వేరొక ఆప్షన్ చూసుకోవాలి, లేకపోతే ధైర్యమైన తీర్చుకోవాలి. ఇప్పుడు మిగతా 10,000 మంది మిగిలారు. దేవుడు అంటే కాదు 10,000 మంది కూడా నాకు వద్దయ్యా, ప్రైజ్ ద లార్డ్, వీళ్ళందరినీ ఒక నది దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఆ నది దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ నది దగ్గర నీళ్లు తాగాలి. ఎలా తాగాలో తెలుసా? కుక్కలాగా. దేవుడు ఎందుకు మన జంతువుని వాడారు మనకు తెలియదు కానీ, కుక్కగా దిగినట్టు మోకాలేసి 4 తిలాగా నీళ్లు తాగాలి. ఇట్లా నీళ్ళు తాగాలి. ప్రైజ్ ద లార్డ్. చూపించమంటారా? ఇట్లా నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాగ నీళ్ళకి వంగి నీళ్ళు తాగాలి. ఎవరైతే ఆ నీళ్ళు అలాగా తాగుతారో వాళ్ళని సపరేట్ చేయి. ఎవరైతే నీళ్ళు తాగకుండా గతుకుతారో వాళ్ళని సపరేట్ చేయి. మొత్తము ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి తాగిన వాళ్ళు 300 మందిని పక్కన పెట్టాడు. మిగతా 9,700 మంది తాగలేకపోయారండి, గతికారు, అనగా కూలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ గతికిన వారి లెక్క పక్కన పెట్టిన 300 మందితో నేను యుద్ధము చేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ 9,700 మందిని కూడా ఇంటికి పంపించేసాయి. వాళ్ళకి మోకాల అనుభవం లేదు. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా భయపడి ధైర్యముగా ఉండేవాళ్ళు మాత్రమే దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతారు. రెండవదిగా ఎవరైతే మోకాల మీద నిలబడతారో, మోకాల మీద నిలబడి కుక్కలాగా ఎవరైతే గతుకుతారో, నోటితో నీళ్లు తాగుతారో, అది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, చాలామంది నోటితో గతకలేక ఆంతనట్లాగా తలకాయ పెట్టి తాగుతున్నారండి. అలాంటి వాళ్ళు వద్దు. అది డిక్షనరీలు చూస్తే ఎందుకు దేవుడు ఆ పని చెప్పిన 2 విషయాలు. ఒకటేమో మోకాళ్ళ అనుభవం, రెండోది అలాగా చేతితో నీళ్ళు అందుకు తాగినప్పుడు అది ఒక మెలకువ కలిగిందండి. రెండవది 9,700 మంది దగ్గర మెలకువ లేదు. ఈ 300 మంది తాగిన విధానం అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది శత్రువు ఏ వైపు నుంచి వస్తున్నాడో అది ముందుకి మెలకువ కలిగి అది అబ్జర్వ్ చేసుకొని ఆ శత్రువుని ఎదిరించడానికి మెలకువ కలిగి ఉన్నట్లు దేవుడు ఆ సూచనని చేయమని చెప్పాడండి. కాబట్టి ఈ 300 మంది దగ్గర మోకాళ్ళ మీద నిలబడగలరు మెలకువ కలిగిన వాళ్ళు. కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా ఆత్మీయమైన మెలకువ లేకపోతే ఇంటికి వెళ్ళటమే. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆత్మీయ మెలకువ కావాలి. దేనికి మెలకువ తెలుసా? శత్రువుని ఎదిరించటానికండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసుప్రభువు అన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. 300 మంది మాత్రమే మెలకువగా ఉన్నారు. ఈరోజు మీ మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. పాటలు పాడుతున్నారు, మంచిదే. పరిచయం సహకరిస్తున్నారు, మంచిదే. మీరు మెలకువ కలిగి ఉన్నారా? బుద్ధి కలిగిన కన్యకల మెలకువ ఉందా? మెలకువ లేని ప్రజగా ఉంటే యేసయ్య రాబోతున్నాడమ్మా. ఈ 300 మందితో ఇప్పుడు దేవుడు గిద్యోనుతో చెప్పాడు, యుద్ధానికి వెళ్ళు, నేను జయాన్ని కలుగ చేయబోతున్నాను. ఈ 300 మందిలో ఉన్న లక్షణం ఏం తెలుసా? ఒకటి ధైర్యముగా ఉన్నవాళ్ళు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడతావా? దేవుడు అడుగుతాడు ప్రశ్న, నిలబడతావా? బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏం అడుగుతారు పాస్టర్ గారు? బాప్తీసం తీసుకుని ఎంతమంది ఉన్నారు? ఎత్తడానికి కూడా గవకని ఆడ పాస్టర్ గారు వెనక్కి తీసుకుంటాడా అన్నట్టుగా ఏమని అడుగుతారు? ఏమని ప్రమాణం చేశారు? మర్చిపోయారా? క్రీస్తు కొరకు ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానములైనా, ఒకవేళ చనిపోవలసి వచ్చినా చనిపోవటానికి సిద్ధముగా ఉన్నారా? ఏం చెప్పారు అప్పుడు మీరు? వద్దయ్య పాస్టర్ గారండి, సిద్ధమే అన్నారా? అసలు అన్ని ప్రమాణాలన్నీ కూడా దొంగ ప్రమాణాలా? మరి సిద్ధముగా ఉన్నారా? అది బాప్తీసం వెనక్కి చేసేయండి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి తెలుసా? బాప్తీసం ఇచ్చిన కుంటలో ధైర్యముగా మనం ప్రమాణం చేసి తీసుకున్నాం. కాబట్టి రానున్న దినాలు ఏ పరిస్థితి ఏదైనా చుట్టుపక్కల అన్నీ మారుతూ ఉన్నాయి. నేను యూట్యూబ్లో చూస్తే మహారాష్ట్ర ఎమ్మెల్యే ఒక పాస్టర్ని కొడితే 3 లక్షలు
కాళ్ళు చేతులు ఎరగొడితే 5 లక్షలు, ఒక పాషని చంపితే 11 లక్షలు బహిరంగంగా ప్రకటన చేశాడండి. నేను చెప్పింది అర్థమైందా? బహిరంగంగా ఒక ఎమ్మెల్యే ఒక ఒక సంఘాన్ని నడిపించే పాషని కొడితే 3 లక్షలు అంట, కాళ్ళు చేతులు ఎరగొడితే 5 లక్షలు, చంపితే 11 లక్షలు ఆఫర్ పెట్టాడండి. అట్లా చేసి ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తాడంట. దీన్ని బట్టి అర్థమవుతుందా భారతదేశం ఎలాగా తయారవుతూ ఉందో? చుట్టుపక్కల ఎన్నో అవరోధాలు జరుగుతూ ఉన్నాయి. దైవజనుల మీద ఎన్నో ఎన్నో దాడులు మానసికముగా. మందిరాలు చాలా చోట్ల కూల్చబడతా ఉన్నాయి. ఈ అక్రమంగా లేకపోతే రిజిస్ట్రేషన్ లేని వాడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆ మందిరం లేకుండా చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎక్కడంటే బాప్టిజం కుదరదండి. ఎక్కడికంటే అక్కడికి నీళ్ళల్లో మునగటానికి లేదు. అన్నీ కూడా చాప కింద నీరులాగా శత్రు బలంగా పనిచేస్తున్నాడు. ఈ సువార్త ద్వారాన్ని మూయటానికి ఈ కన్వర్సేషన్ బిల్లు, మత నిరోధక బిల్లు ఒకటి పుట్టించడానికి ప్లాన్ జరుగుతూ ఉన్నాయి. బహిరంగమైన కూడికలు ఇక్కడ చాలా తగ్గిపోతూ ఉన్నాయి. ఇక ఉండే కొంది ఎక్కువ అవుతూ ఉండిద్దండి. ఇంకా ఉండే కొంది బైబిల్ కూడా మన కంటికి కనిపించదు. ఆ వాక్యం ఎక్కడ ఉండాలో తెలుసా? నీ చేతుల్లో కాదమ్మా, నీ హృదయంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో వాక్యం ఉంటే పరిస్థితి ఏదైనా, స్థితి ఏదైనా, అది ఎలాంటి యుద్ధమైనా, శత్రువు ఎంత అది బలముగా ఉన్నా, నువ్వు ధైర్యం కలిగి నిలబడితే దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. దేవుడు నీ పక్షముగా నిలబడితే ఎవడు ఎంత పెద్ద శత్రువు అయినా నీకు ఏ హాని కూడా కలుగ చేయడు. అమ్మేక్త నగర్లో ఉన్నాము కదా, మాకేమి కాదులు అనుకోవాకండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్న శత్రువు రావాలనుకుంటే ఎలాగైనా రాగలడండి. హృదయం అనేది దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే. అందుకని బైబిల్ స్టడీలు కూడా ఎన్నో దాదాపు 3 సంవత్సరాల నుంచి బైబిల్ స్టడీ పెడితే 4-5 వస్తున్నారండి. బైబిల్ స్టడీ అంతా కూడా ప్రయాసపడి నేను ట్రైనింగ్లో నేర్చుకున్నదంతా చెబుతున్నానండి. ఏదో కాసేపు ఇక్కడికి వచ్చి నేను నేర్చుకున్నదంతా చెప్పి వచ్చే వాళ్ళకి తెలుసు, అన్నీ బోధిస్తూ ఉన్న వరుసగా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి బోధిస్తే నేను చాలా నేర్చుకుంటా ఉన్నాను. అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. అందుకని రానున్న దినాలు ఇవన్నీ కనుమరుగైపోతాయి. ఎవరు మీకు బోధించరు ఇవన్నీ కూడా. ఏ దైవంలో కూడా అన్నీ కూడా నేర్చుకుని చెప్పరండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమయము మంచిపోతా ఉంది. దేవుని యొక్క వాక్యము కనుమరుగైపోతా ఉంది. ఈ అంచె దినాలు దేవుని కొరకు నువ్వు ధైర్యముగా నిలబడాలి, మెలకువ కలిగి. నహూము అంటున్నాడు, లైకర్త నీ మీదకి రాబోతున్నాడు, నీ నడుము బిగించుకొని బలముగా ఎదిరించు. మెలకువ కావాలని, ఆత్మీయమైన మెలకువ ఉంటే. దేవుడు చెప్పిన తర్వాత 300 మంది వెళ్ళారు. అయితే దేవుడు గిద్యోను ద్వారా ఒక సూచన చెప్పాడు. ఈ 300 మంది దగ్గర కూడా 3 వస్తువులు ఉండాలి. ఒకటేమన్నా బోర, రెండవది కొండ, మూడవది దివిటి. చెప్పండి. బోర ఒకటి ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? నోట్లో ఉండాలి. రెండవది ఎడమ చేతిలో కుండ ఉండాలి. దివిటి ఆ కుండ లోపల ఉండాలి. ఇప్పుడు ఈ 300 మంది కూడా ఆ బోర చేతిలో పట్టుకొని కుండ లోపల దివిటి వెలించుకుని వెళ్ళారు దేవుడు చెప్పినట్లుగా. ఆ వెళ్ళిన తర్వాత మిద్యానీయులు ఒక ప్రాంతములు వాళ్ళు గ్యాదర్ అయ్యారండి. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినప్పుడు ఈ 300 మంది కూడా ఆ బోరలు ఊదుచు కుండలు పగలగొట్టారండి. ఆ కుండలు పగలగొట్టిన వెంటనే ఆ కుండల లోపల ఉన్న దివిటి అవి వెలిగి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే నేను చివరిలోకి వచ్చేస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసి ఒక నిమిషం. 16వ వచనంలో ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చెయ్యినట్లు చెయ్యండి. ఇదిగో నేను వారి దండు కొట్టునకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతో ఉన్న వారందరూ బోరలు ఊదునప్పుడు మీరును దండు పాళ్యం అంతటి చుట్టూ బోరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకలు వేయవలని చెప్పాను. అట్లు నడిజాము మొదలుకొని కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండు పాలెము కొట్టునకు పోయి బోరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లా 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లోనున్న దివిటీలను కుడి చేతులతో ఊదుటకు
బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గముని కేకలు వేసిరి. ఈ మాట అండి, వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు వచ్చిరి. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి త్రిప్పేను. హల్లెలూయా. దేవుని చేతి మీద మరొకసారి ఈ బోరలు ఏంటియో, ఆ దివిటీలు ఏంటియో, ఆ కుండలు ఏంటి, అది మరోసారి విందాం. కాబట్టి ఆ రోజు దేవుడు గిద్యోనికి ఆ రీతిగా ఆ బోరలు ఊదుచు కుండలు పగలు కొట్టినప్పుడు, ఆ దివిటీలు వెలుగుతా ఉన్నప్పుడు, ఇక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళాలి, అసలు శత్రువు దగ్గరికే వెళ్ళలేదండి. శత్రువు దగ్గరికి అస్సలు వెళ్ళలేదండి. వీళ్ళు ఇక్కడే ఉన్నారు. బోరలు ఊదారు, కుండలు పగలగొట్టారు, దివిటీలు వెలిగించబడ్డాయి. దేవుడు శత్రువు కోటలో ప్రకంపనలు కలుగు చేశాడు. చెప్పలు కొడితే దేవునికి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదండి. నువ్వు ఇంటిలోనే కూర్చొని నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేయగలిగితే శత్రువు ఎక్కడ ఉన్నాడో అక్కడ శత్రువు యొక్క కోటల్ని పగలగొట్టగలడు. హల్లెలూయా. అదే జరిగింది మొదటి రాజుల గ్రంథములో. శత్రువైన సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి ప్లాన్స్ వేస్తే అంతఃపురంలోని ఎలీషాకి అన్ని కూడా తెలిసిపోతా ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్లాన్స్ అని తెలిసిపోయి ఇశ్రాయేలు రాజుకి చెబుతూ ఉంటే ఆ కుట్రల నుంచి బయటపడేట్లుగా చేస్తూ ఉన్నాడు. అవన్నీ తెలుసుకొని సిరియా రాజు కల్లోల పడిపోయాడండి. మరి ఇదేంద్ర బాబు, నేను మనసులో మా మంత్రి వర్గముతోటి చర్చించుకున్న విషయాలన్నీ కూడా ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ఆ రాజుకి ఎలా తెలుస్తున్నాయి? రే మీలో ఎవడో దాని ఏమంటారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. మీలో ఎవరో నా మాటలన్నీ కూడా ఇశ్రాయేలు రాజుకి చేరవేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చంపేస్తానన్నాడు అండి. అంతలో ఒక మంత్రి వచ్చి, మహయా రాజా, నువ్వు అనవసరంగా మా మీద అనుమానం కలిగి ఉన్నావు. నిజంగా ఎవరు కూడా మీ మాటలు మేము ఎవరికి చెప్పలేదయ్యా. ఇశ్రాయేల్లో ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, అతను ఎలాంటి వాడు చెబుతాను వినయ్యా. నువ్వు నీ ఇంటిలో కూర్చొని నీ మనసులో అనుకున్న మాటలన్నీ కూడా అతడు ప్రార్థన ద్వారా తెలుసుకుంటున్నాడయ్యా. ఆ మాటలను ఇశ్రాయేలు రాజుకు చెప్పాడయ్యా, సిరియా రాజుకి. కాబట్టి సిరియా రాజు అన్నీ కూడా చేసినవన్నీ కూడా ఆ యత్నాలన్నీ కూడా భగ్నము చేస్తున్నాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరిగే కార్యం ఏం తెలుసా? శత్రు కోటలన్నీ కూడా పటాపంచలు చేయబడతాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏ కలవరము, ఏ వ్యాధి, ఏ బాధ శత్రువు నీ మీదకి తీసుకొని రాబోతున్నాడు, వాడు నీ దగ్గరికి రాకుండానే శత్రు కోటలన్నీ కూడా కోల్చగలిగిన దేవుడు ఆయన. అందరం తల వంచలి ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర అడుగుదాం. శత్రు కార్యములన్నీ కూడా భగ్నము చేయగలిగిన దేవుడు. అహితోపేలు యొక్క ఆలోచనలన్నీ కూడా విఫలము చేసిన దేవుడు ఆయన. ఏ శత్రువు నీకు విరోధముగా ఆలోచన చేశాడో దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నీ పక్షముగా నిలబడుతాను. ఇశ్రాయేలు ప్రజలు బోరలు ఊదుచు కుండలు పగలు కొట్టినప్పుడు దివిటీలు వెలిగించబడ్డాయి. శత్రు కోటలు దేవుడు ప్రకంపనలు కలుగు చేశాడు. వాళ్ళే పడుచుకోవటం ప్రారంభించారండి. కాబట్టి ఎక్కడ ఏ శత్రువు నీకు విరోధంగా నిరూపించబడ్డాడో, ఏ శత్రువు నీకు విరోధముగా ఉన్నాడో, ఈరోజు శత్రు కోటలో ప్రకంపనలు దేవుడు కలిగించబోతున్నాడు. ఇదిగో 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 ప్రతి విధమైన కార్యములని దేవుడు దూరపరచబోతున్నాడు అండి. కేకలు వేయండి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేశారు. ఈరోజు మనము దేవుని సన్నిధానంలో ఇదిగో యెహోవాకు విజయం, యుద్ధము యెహోవాదే అని కేకలు వేయించుండగా దేవుడు బలమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. శత్రు కోటలన్నీ కూడా కోల్చబోతున్నాడు. ఏ శత్రువైతే ఆటంకములు కలిగిస్తున్నాడో, ఏ శత్రువైతే నువ్వు ఎదగకుండా, ఏ శత్రువైతే ఆటంకముగా ఉన్నాడో, ఏ శత్రువైతే నేను సమాధానం లేకుండా చేస్తున్నాడో, ఈరోజు ఆ శత్రు కార్యములన్నీ కూడా దేవుడు దూరపరచబోతున్నాడు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేశారు. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నువ్వు ధైర్యముతో నింపబడాలి. మెలకువ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షముగా కదలబోతున్నాడు. ఈ 7వ దినమున నీకు విరోధముగా రూపించబడిన యెరికో కోటలన్నీ కూడా కోల్చబోతున్నాడు. అందరము చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు ఆ రీతిగా గిద్యోనికి విజయం కలుగు చేశాడు. శత్రువుని దోచుకున్నారు, శత్రువుని పడగొట్టారు, శత్రు కార్యములన్నీ కూడా లయపరచబడ్డాయి. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే.
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, 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 నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, 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 నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరం చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఇదిగో శత్రు కోటలు ఓ ప్రకంపనలు కలుగుతా ఉన్నాయి, శత్రు దుర్గములని కూల్చబడతా ఉన్నాయి. ఓ బోరలు ఊదండి, కొండలు పగలగొట్టండి. ఓ రీ బ్రా డా లా రా బా 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 బా. ఇదిగో శత్రువు పారిపోతున్నాడు. ఓ రీ బ్రా డా లా రా బా, ఓ రీ బ్రా డా లా రా బా 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 షమలి రా బా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఓ రీ బ్రా డా లా రా బా. అందరం 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 యేసు నామం. సర్వశక్తి కలిగిన దేవుడు. ఓ ఓ రీ బ్రా, ఓ రీ బ్రా డా లా రా బా 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 బా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు మీ మాటతో మాతో మాట్లాడారయ్యా. గిద్యోను యొక్క యుద్ధాన్ని మా ఎదుట ఉంచారు. గిద్యోను శత్రువులు ఒకవేళ దోచుకున్న హీన దశకు వచ్చిన మీరు చేసిన కార్యమును బట్టి శత్రు కోటలో ప్రకంపనలు కలుగు చేశారు. మేము కూడా బోరలు ఊదుచు కుండలు పగలకొట్టి ఆ దివిటీలు వెలిగించినప్పుడు శత్రు కోటలు ఆయన కూల్చబడ్డాయి. అదే అనుభవాన్ని మాకు దయచేయండి అయ్యా. ఆ 300 మంది వలె 32,000 మందిలో మా పేరు ఉండకూడదు.
300 మందిగా మేము మార్చబడదుము గాక. 300 మందిలో మా పేరు ఉండును గాక. ఆ 300 మందిలో ఉన్న లక్షణం ధైర్యముగా ఉన్నారయ్యా. భయానికి చోటు ఇవ్వలేదు అయ్యా. మెలకువ కలిగి మోకాల ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. మమ్మల్ని ఆ రీతిగా ఉంచండి. విన్న మాటలు బిడ్డల హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం దయచేసి కూర్చుందాం.